ఒకటి నేను సార్ ఒక ఆలోచన ఏంటంటే అమరావతి ఒక్కటే ఒక పెద్ద ప్రొడక్షన్, ఫైనాన్షియల్ ప్రొడక్షన్ అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగానే అమరావతి అంత ఉంటుంది? ఆ మాట వారు అనలేదు. కాకపోతే ఏంటంటే ప్రచారంలో కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడుంటారు. కానీ కియా మోటార్స్ ఎక్కడొచ్చింది? అది చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది. ఆనాడు మీరు చూసినట్టు నేను రాష్ట్రం అంతా పర్యటించాను. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా డబ్బులు లేకపోయినా కూడా, కొత్త రాష్ట్రం ఏర్పడి డబ్బులు కట్టకట్టగా ఉన్నా కూడా, హైదరాబాద్ను కోల్పోయిన డబ్బులు లేకపోయినా కూడా అసలు రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడ మీకు లోపం కల్పించాలి. అలాగే పోలవరం ఢిల్లీ నుంచి నిధులు ఆలస్యమైనా కూడా చకచక పని జరిగింది. కాబట్టి అమరావతి ఒక్కటే చేశారన్నది ప్రయత్నించాలన్నది వాస్తవం కాదు. అమరావతి గురించి ఎక్కువ మాట్లాడినమాట వాస్తవం. దాంతోపాటు ఇప్పుడు అమరావతి ఖచ్చితంగా కావాలి. రాజధాని కోసమనే కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. ఇవాళ హైదరాబాద్లో మీరు హైదరాబాద్ శివారు ప్రాంతంలో హైదరాబాదే అంటున్నాం, కానీ హైదరాబాద్ కాదు. అది పేరు వేరే పెట్టలేదు, కానీ హైదరాబాద్ కాదు అది. అక్కడికి వెళితే మీరు అమెరికాలో ఉన్నారో, బ్రిటన్లో ఉన్నారో, జపాన్లో ఉన్నారో, చైనాలో ఉన్నారో మనం చెప్పలేము. కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి టాలెంట్ వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. కానీ అదొక్కటే చాలదు. దాంతోపాటు నేను మళ్ళీ బహిరంగంగా వాదిస్తున్నాను, చిన్న పట్టణాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో బహుశా కనీసం ఒక 200-300 చిన్న పట్టణాలను గుర్తించి అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ మౌలిక సౌకర్యాలు కానీ కల్పించి విద్యా ఆరోగ్య సౌకర్యాలు బాగా ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే మన పల్లెటూరికి దగ్గరలోనే 5-10 కిలోమీటర్లలో మంచి టౌన్ డెవలప్ అవుతుంటే అక్కడ టౌన్ ప్లానింగ్ కూడా బాగా చేసి మౌలిక సదుపాయాలన్నీ మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, విద్యుత్ 24 hours అందే ఏర్పాటు చేయటము, రవాణా సౌకర్యం అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఇవన్నీ ఉన్నట్టయితే ఎవరు అడగకుండానే క్రమక్రమంగా జనం అక్కడికి వలసపోతారు. గ్రామంలో పని చూసుకుంటారు, పట్టణంలో చదువు, ఆరోగ్యము, తర్వాత పిల్లలకి నైపుణ్యము, వృత్తో వ్యాపారము, ఉపాధి వచ్చేస్తాయి. చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు, గొప్ప నైపుణ్యం ఉంది, మీరు ఒక సినిమా డైరెక్టర్ మహానగరాలకే పోవాలి. కానీ నేను కార్పెంటర్ బాంబేకి ఎందుకు వెళ్ళాలండి? మనుషులు ఎక్కడుంటే అక్కడ కార్పెంటరీ అవసరం కదా, మేసన్లు ఎక్కడుంటే అక్కడ అవసరం కదా. అప్పుడు ఏమవుతుంది, అక్కడక్కడే ఉపాధి దొరికితే అక్కడ 20,000 ఆదాయం వచ్చినా కూడా గౌరవంగా బతకచ్చు. చుట్టూ ఆలనా పాలన తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆలనా పాలన ఉంటుంది. మీరు అందరూ హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలంటే మీరు 40,000 వచ్చినా కూడా ఇల్లు ఉండదు, రానుపోనే చాలా నాశకాయతం అవుతుంది. చిన్న సమస్య వస్తే పట్టించుకునే నాతులు లేదు. ఓ 2 రోజులు మీకు పని లేకపోతే ప్రస్తుండాల్సి వస్తుంది. మనం కోవిడ్ ఎప్పుడు చూసాం, కోవిడ్ ఆంక్షల వల్ల తిరిగి వెళ్ళాల్సి వస్తే నరకం అనుభవించారు కదా పాపం. ఎవరు అనుభవించినంత కూడా మారుమూల ప్రాంతాల నుంచి తక్కువ నైపుణ్యంతో చిన్న ఆదాయాల కోసం ఇక్కడికి పట్ట చేత పట్టుకొచ్చిన వాళ్ళు. ఇక్కడ లేకుండా ఆదాయం అక్కడే వచ్చి ఏర్పాటు చేస్తే జీవితం అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి అమరావతి కావాలి, దాంతో ఆపద్దు. కాబట్టి ఈ సమగ్రమైన అభివృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం, అది చేసినట్టయితే విద్యలో ఇందాక చెప్పిన విద్యలో ప్రమాణాలు పెంచినట్టయితే పేదలకు నైపుణ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని బాగు చేయడానికి పద్ధతులు ఉన్నాయి, పెద్ద ఖర్చు లేకుండా. ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వస్తే వాడు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా అవసరం. అది ఇవాళ నేను నిష్కర్షగా చెప్తున్నాను. అభివృద్ధి ఒక్కటే అంటే నాకు లాభం పెద్దగా లేదు కదా అని సామాన్యులకు అనిపిస్తుంది. అభివృద్ధి వల్ల అందరికీ లాభమే. అభివృద్ధి ఒక సముద్రంలో ఆటుపోటు లాంటిది. సముద్ర మట్టం పెరిగితే అన్ని బోట్లు పెరుగుతాయి, పైకి వస్తాయి. కానీ చదువు బాగా ఉన్న వాళ్ళకి, నిజమైన చదువు నైపుణ్యం ఉన్న వాళ్ళకి, పెట్టుబడి ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది, లాభం కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కొంచెం జీవితంలో మార్పు వచ్చినా కూడా అరే నా బతికి ఇట్లానే ఉంది కదా, నాకెందుకు అభివృద్ధి అనే భావం కలుగుతుంది. దాన్ని ఆశ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు, క్లాస్ వార్ అన్నారు. పెత్తందారుల కోసం అభివృద్ధి అండి, ప్రజల కోసం మేము చేస్తున్నారు అంటే ప్రజలకి అభివృద్ధి అక్కర్లేదు అన్నట్టుగా. అసలు ఆ వాదన ఎంత ప్రమాదకరమైంది. దాన్ని తెలుగు ప్రజలు తిరస్కరించారు కాబట్టి బతికి బయటపడ్డాం. కానీ దాన్ని ఆమోదిస్తే దేశం ఏమైపోయేది. జాతీయ స్థాయిలో కూడా ధోరణులు కల్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఆ మాట అంత కర్కశంగా క్రూడ్గా అంటలేదు, కానీ అభివృద్ధి గురించి మాట్లాడట్లా. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం, ఎక్కడి నుంచి ఇస్తారో చెప్పడం, ఎట్లా వస్తుందో చెప్పడం, రేపొద్దున బేదలకు ఎట్లా పోతుందో చెప్పడం, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. చాలా ప్రమాదకరమైన ధోరణి. కాబట్టి సమన్వయం చేయాలి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అభివృద్ధి కావాలి. నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, బ్యాంకుల్ని సరిగ్గా ఒక దారిని పెట్టడం, అధ్వాన స్థితిలో ఉన్న బ్యాంకులు 10 ఏళ్ల క్రితం ఆ బ్యాంకులను ఒక దారిని పెట్టడం, ఆర్థిక ప్రగతిని పెంచడం, ఇవన్నీ అద్భుతంగా చేశారు. కానీ సామాన్యులకి ఇందాక నేను చెప్పిన పని సరిగ్గా అందల. నా పిల్లలకి మంచి చదువు వస్తుంది, పరీక్షల మార్కులు వస్తున్నాయి, పాస్ అవుతున్నారు, కానీ బుర్ర వికసించట్లా. అది అర్థమవుతుంది, నాకు తెలియకుండానే అర్థమైపోతుంది. వాళ్ళ బతుకులో ఏమో తెలియదు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి,
గవర్నమెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం. ఉద్యోగాలు వచ్చేది మార్కెట్లో, ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఉద్యోగాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా యువతను తయారు చేయాలి. అది మర్చిపోయినాం. ఆరోగ్యం ఇప్పటికి కూడా కొన్ని పథకాలు ఉన్నా, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఉన్నా కూడా ఆరోగ్యం సరిగ్గా ఇప్పటికి అంత ఆరోగ్యం కోసం బండెడు ఖర్చు అవుతుంది, ఒళ్ళు హోనం అయిపోతుంది. కాబట్టి మంచి ఆరోగ్యం అందించారు. చంద్రబాబు నాయుడు గారే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ డయాగ్నోస్టిక్స్ అద్భుతంగా చేశారు. దేశంలో ఎక్కడ జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. అలా మిగతా కూడా గుర్తే పెద్ద ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అంది. చదువు కోసం నాకు ప్రైవేట్ స్కూళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆరోగ్యం కోసం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు అని ధీమా ఉంటే అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి, ఎంత హైగా ఉంటారు లేదు. ఆ పైన చిన్న పట్టణాలు వచ్చి అక్కడ కనుక అభివృద్ధి జరిగి అక్కడ ఉపాధి కలిగితే, చిన్న దేశం వచ్చినా కూడా అప్పుడు ఈ అభివృద్ధి వల్ల నాకు లాభం కలుగుతుంది, నా కుటుంబం బాగుపడుతుందని అర్థమవుతుంది. ఆ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నించాలి వాళ్ళు. అది చేయకపోతే వచ్చే 10-15 ఏళ్ల పాటు దేశం సంకటంలో పడుతుంది. తాత్కాలికంగా నాకు కావాలని చెప్పిన ఆలోచన. ఎందుకంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, అర్జెంటుగా జరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో 1,20,000 కోట్ల అదనపు హామీలు ఇచ్చారు. ఇక్కడ 1,20,000 కోట్లు ఇక్కడ ఇచ్చారు అదనపు హామీలు. అన్ని అమలు కాల కొన్ని అయినాయి. 5 నెలల్లో సగం సీట్లు పోయినాయి. 5 నెలలు ఎంపీ సీట్లు లెక్కేసుకుంటే. అంటే మీరు ఇచ్చినా కూడా ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇంపేషెంట్గా ఉన్నారు. కర్ణాటకలో మరి 60,000 కోట్లు హామీలు ఇచ్చారు, అమలు చేశారు చాలా వరకు. ఏడాది జరిగే లోపల 25 సీట్లు 18 సీట్లు పోయినాయి. 18 వాళ్ళకి, ఇంకో 2-3 జేడీఎస్కి, అయితే 21 సీట్లు ఎందుకు పోయినాయి. కాబట్టి మీకు తాయిలాలతో మీకు తాత్కాలికంగా ప్రజలు ఓటు వేసినా కూడా స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నాయి మీకు. అది ఎల్లకాలం నిలవదు, ఎందుకంటే అయిపోయింది, ఆ కాలం నడిచిపోయింది. నేను ఇచ్చానే నాకు ఓటే అంటే ఒకసారి పడేది మీకు అంతే. ఈ దేశం చాలా ప్రమాదంలో పడింది. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లేకపోయినట్టయితే సంక్షేమం ఖచ్చితంగా అందాలి, కానీ సంక్షేమంతో పాటు నా బతుకు బాగుపడుతుంది, నా పిల్లలకు నైపుణ్యం అందుతుంది, స్కిల్ వస్తుంది, నాకు మంచి ఆరోగ్యం అందుతుంది, వేరే ఖర్చు పెట్టక్కర్లేదు, నాకు దగ్గరలోనే ఉన్న నైపుణ్యంతో మంచి ఉద్యోగం, గౌరవప్రదంగా హాయిగా బతికే ఉద్యోగం వస్తుంది, మానసికంగా వేదన పడాల్సిన అవసరం ఉండదు. ఆ వాతావరణం కనిపించకపోతే ఈ దేశ రాజకీయం అస్థిరత్వానికి గురవుతుంది, సమాజం అల్లకల్లోలం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. సో 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చూశారు, 19 నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది చూశారు. ఇక జరగబోయేదాన్ని ఎస్టిమేట్ చేసుకుంటే 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరన్న ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటుంది. రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. అధికార యంత్రాంగం ఎప్పుడు ఒకే రూలు గీలు బట్టి కూర్చుంటారు. రాజకీయం ప్రజల గోడి వింటుంది, ఎక్కడ ఏమొస్తుందని దానికి సరైన భాష, మంచి నాయకత్వం అంటే గుడ్డిగా దానికి పరిష్కారం కాకుండా దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుని ఏ రకంగా ప్రజలను తృప్తిపరచాలి, ఏ రకంగా ప్రజల జీవితాలు మార్చాలి, ఏ రకంగా దేశ భవిష్యత్తును కాపాడాలి, మూటిని సమన్వయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా 45 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్న మనిషి. ఆయన స్టూడెంట్ రాజకీయాలకు 50 ఏళ్ళ అనుభవం ఉన్న మనిషి. అన్ని డక్కాముక్కీలు తిన్నారు, ప్రతిపక్షంలో అధికార పక్షంలో అన్ని రకాలుగా చూశారు. కాబట్టి ఆయనకి ఇవేం మనం కొత్తగా చెప్పక్కర్లేదు. నరేంద్ర మోదీ గారు ఒక 50-60 ఏళ్ల పాటు ఆయన ఇల్లు కుటుంబాన్ని వదిలేసి ఒక లక్ష్యంతో నమ్మిన సంస్థలో చేరారు, నమ్మిన వీళ్ళ కోసం పోరాడారు. ఒక పైసా అవినీతి లేదు, సొంతంగా సంపాదన డబ్బు ఏం లేదు ఆయనకి. మరి ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ లోపాలు కొన్ని ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ అభివృద్ధి కోసం తదేక దృష్టితో అవినీతి లేకుండా చేశారన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి ఏం చెప్తున్నారు, ఎందుకు జరుగుతుంది అది పూర్తిగా అర్థమవుతుంది. మన బాధ్యత ఏమిటంటే వారు సరైన పని చేస్తున్నప్పుడు, సమన్వయం చేస్తున్నప్పుడు పెద్దానికి మనకి చీకాకులు పెట్టకుండా, అబద్ధాలు ఆడకుండా, ప్రతి చిన్నదానికి ఉద్యమాలు చేసి దేశాన్ని అల్లకల్లోలం చేయకుండా కొంతమందినే గొంతు విప్పాలి. ఉదాహరణకు నేను చెప్పాను కదా, ఈ రైతు చట్టాలు చాలా మంచి చట్టాలు వస్తే నల్ల చట్టాలు అన్నారు. తెలుగునాట ఈ 2 రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ నేను గొంతు గట్టిగా విప్పిన తర్వాత మిగతా వాడు ఎవరు మాట్లాడినా కూడా ఇల్లు లేకుండా పోయింది. అందుకే రైతుల నుంచి ప్రతిఘటన రాలేదు, ఎందుకంటే వాస్తవాలతో చెప్తున్నాను. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ ప్రతిఘటన అలా 3-4 రాష్ట్రాలు అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు రాజకీయం కోసం తాత్కాలికంగా పనిచేయవచ్చు, కానీ మనం ఈ రాజకీయంలో ఏ పార్టీ అయినా సరే వ్యక్తిగతమైన ద్వేషాలను పక్కన పెట్టి ఆబ్జెక్టివ్గా అసెస్ చేయాలి. అప్పుడు
కొంతైనా మనం చేసే పని వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఏదేదో రాజుల మధ్య పోరాటంలాగా, కులాల మధ్య సంఘర్షణలాగా మన కళ్ళు మూసుకుని గుడ్డెద్ది చేలో పట్టట్టు మనం కూడా ప్రవర్తిస్తే దేశం సమాజం అల్లకల్లం అవుతాయి.